KN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరమ పవిత్రమైన తిరుమల దేవస్థానంలో కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా తీసుకునే లడ్డూ తయారీలో జరిగిన అపచారం గురించి నిరసన తెలియజేయట కొరకు జరిగే ర్యాలీ నందు ప్రతి హిందువు భాగస్వాములు కావాలని సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు పిలుపునిచ్చారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు ఇది ప్రాయచిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. పరమ పవిత్రమైన తిరుమల దేవస్థానంలో కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదంగా తీసుకునే లడ్డూ తయారీలో జరిగిన అపచారం గురించి నిరసన తెలియజేయట కొరకు జరుపు ఈ ర్యాలీ నందు ప్రతి హిందువు భాగస్వాములు కావాలని సనాతన హిందూ ధర్మ పరిరక్షకులు ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పలమనేరు గంగమ్మ గుడి వీధి శ్రీ భూ నీలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి ప్రారంభమవుతుందని, ప్రతి హిందువు మేల్కొనండి నిరసన యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దేవస్థానం నందు లడ్డూ ప్రసాద వినియోగంలో జరిగిన అపవిత్రతను, ధూపదీప నైవేద్యాల్లో జరిగిన అపవిత్రతను యావత్ హిందూ బంధువులు ఖండిస్తున్నారు. ఇందులో భాగంగా పలమనేరు హిందూ బంధువులు అందరూ కలిసి నిరసన కార్యక్రమాన్ని ఈ నెల 25 బుధవారం ఉదయం 10 గంటలకి శ్రీ భూ నీల కళ్యాణ వెంకటరమణ స్వామి గుడి నుండి నిరసన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. గుడిలో పాలాభిషేకం చేసి స్వామివారికి ర్యాలీ ప్రారంభిస్తారు. ఇందులో పలమనేరు పట్టణం నందు ఉన్న మరియు పలమనేరు పరిసర ప్రాంత ప్రజలందరూ, హిందూ బంధువులందరూ తప్పకుండా పాల్గొని మన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ యొక్క ర్యాలీ మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ రావచ్చు. తప్పకుండా హిందూ బంధువులు అందరూ రావాలి. ఈ ర్యాలీ బజారు వీధి, పెట్రోల్ బంకు, టవర్ క్లాకు, జవుళి వీధి, బజారు వీధి నుండి మళ్ళా వెంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చి పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమము మన తిరుమల వైకుంఠవాసుడి దగ్గర కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ధూప దీప నైవేద్య ప్రసాదాలన్నింటిలోనూ కల్తీ జరిగిన విషయాన్ని యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. ముఖ్యంగా స్వామివారి సన్నిధిలో ఉన్న మనము ఇంకా ముందుగా స్పందించాల్సింది. మన మిత్రులు సహాయ సహకారాలు అందించిన తడవు బుధవారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల దేవస్థానం. అటువంటి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ప్రసాదంగా లడ్డు మనం సమర్పిస్తాం. ఆ ప్రసాదము కోట్లాది మంది హిందువులకు తీసుకెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో దాని ప్రసాదంగా తీసుకునేటువంటి ఆ ప్రసాదాన్ని మరీ మీడియా ద్వారా చెప్పేదానికి కూడా సిగ్గుపడే విధంగా దాన్ని తయారు చేసినారంటే దానికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి లేదు. క్షమించడాననేటువంటి నేరం చేశారు. ఈ యొక్క లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసిన ఏ ఒక్కరైనా ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ జరిగినటువంటి అపచారానికి ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క హిందూ ధర్మానికి, సనాతన హిందూ ధర్మానికి
జరిగినటువంటి ఇది భరించలేనటువంటి మనం కనీస కని విని జరిగిన ఈ అపచారాన్ని ప్రతి హిందూ కూడా ఖండించాల్సిన పని ఉంది. బుధవారం 10 గంటలకు గంగమ్మ గుడి వీధిలో గల శ్రీ బూనిలా కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు శ్రీవారికి పాలాభిషేకం చేసి జరిగినటువంటి ఈ అపచారానికి ప్రక్షాళన చేసుకుని ఈ దేవస్థానం నుంచి ఉదయం 10 గంటలకు పొలమనేరు పట్టణం మరియు పరిసర గ్రామస్తులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క హిందూ కూడా తెలియజేయడం ఏమనగా ఇది కేవలం ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కావద్దు. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా దీన్ని చూసి స్పందించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు నాకెందుకులే ఎక్కడ ఏమో జరిగితే నాకెందుకులే అనుకొని ఈ 70 సంవత్సరాలు హిందువుల యొక్క దుస్థితి చాలా దుస్థితమైన పరిస్థితికి వచ్చేసినాం. ఇంకైనా పొద్దు నిద్ర పోయేటువంటి హిందువులు లేకుండా నిద్రపోతూ ఉండి నటిస్తూ ఉన్నటువంటి హిందువులు కూడా రేపు ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొని మనకు నిరసన తెలియజేయాలి. భారతదేశం ఒకటే ఉంది హిందువులకి. ఈ హిందూ దేశంలో భారతీయులు ఉండేదానికి ఇది ఒకటే, వేరే దేశం పారిపోయేదానికి మనం లేదు. మెజారిటీగా ఉండే హిందువులు ఇంకా కూడా నిద్ర మేలుకోకపోతే మనకు రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా మన బిడ్డలకు కానీ మన వారసులకు కానీ హిందూ దేశంలో హిందువుగా బతికేటువంటి హక్కును కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి జరిగినటువంటి అన్యాయాల్ని కరికట్టాలా, ఎదిరించి నిలబడినప్పుడే మనం హిందువుగా బతికేదానికి అవుతుంది. రాముడు తల పక్కకు తీయేశారు, రథం కాల్ చేశారు. రథంలో ఉన్నటువంటి సింహం బొమ్మ తీస్తే అది ఎందుకు బొమ్మే కదా అన్నారు. తల తీయేస్తే ఏం చేసినారు? తల తీయేస్తే ఇక్కడ స్పందించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. సాక్షాత్ శ్రీరాముని తనిగా తీసేస్తేనే స్పందించినటువంటి గత ప్రభుత్వం హిందువుల పైన చూపించిన వివక్షణ ఇప్పుడుండే ప్రభుత్వం కూడా చూపకూడదు. హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటుంటాం. అదేవిధంగా మన హిందువుల యొక్క దేవస్థానాలకి కరెంటు బిల్లు 9 రూపాయలు వేస్తే చర్చిలకు మసీదులకు 2.5 రూపాయలు, 1.5 రూపాయలతో తీసుకుంటున్నారు. సెక్యులర్ పేరు పెట్టిన తర్వాత అందరూ సమానమైనప్పుడు వాళ్ళ యొక్క ఆస్తులు ప్రభుత్వం ప్రతనం లేనప్పుడు మన హిందూ దేవాలయం పైన ఉన్నటువంటి ఆస్తులు ఇక్కడికి వచ్చిన ఆదాయము ఈ దేవాలయం మొత్తము ఈ డబ్బులనంతా కూడా ప్రభుత్వం గుప్పట్లో పెట్టుకొని ఈ యొక్క హిందువుల దగ్గర వచ్చిన డబ్బులు పోతే మొత్తం కూడా ఇతర ఖర్చులకు వాడుకుంటూ ఉన్నారు. మన హిందూ దేవాలయము మన డబ్బులతో కూడా మనం డెవలప్ చేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. మన హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసేటప్పుడు ఎన్నో వేల దేవస్థానాల్లో దీపాలకు కానీ నైవేద్యం కానీ స్వాములకి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని వేల గుళ్ళు ఉన్నాయి, దానికి ఉపయోగించడం లేదు. మన గుళ్ళ ద్వారా వచ్చే డబ్బుల్ని ఇతరుల యాత్రలు పోయేదానికి డబ్బులు ఇస్తున్నారే కానీ మన దేవాలయాన్ని ఉపయోగించడానికి లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం పైన పోరాడుతున్నారు. వాళ్ళకందరికీ హిందువుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని కాపాడేదానికి మీరు కంకణం కట్టుకుంటారు, ఏ ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. దయచేసి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేదానికే మీరు డిప్యూటీ సీఎం అయినారేమో మాకు అనిపిస్తూ ఉంది. ఈ సనాతన హిందూ ధర్మం కాపాడాల్సిన పూర్తి బాధ్యత మీపైనే ఉంది. కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని, ఈ జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించే విధంగా మీరందరూ కూడా దీనిపై చివరి దాకా ఏదో జరిగింది నిలిచిపోయినదో చివరి దాకా ఎవరైతే చేస్తారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు మీరు ఈ కేసును వదలొద్దని చెప్పేసి హిందువుల తరఫునంతా కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా బుధవారం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన నిరసన తెలియజేయవలసిందిగా అందరిని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని నలసానపల్లి, కురప్పల్లి, మాదిగపల్లి, జరవారిపల్లి, కీలపట్లలో ఆయన పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జరావారిపల్లిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేపట్టారు. తదనంతరం స్థానిక కోనేటి రాయస్వామి దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాల ప్రగతిపై ఆయన వివరించారు. జై టీడీపీ, జై టీడీపీ.
రండి. చూడు ఇట్లా గుడి వరకు అట్లే కొంచెం చేయొత్తుపా. వచ్చండి జై అమరణ జై అమరణ నా సినిమా అట్లా రానుంటుంది బాగా వస్తుంది అంటావు రాదని అడుగుతుందా మాట్లాడతాను చెప్పు. అట్లే వచ్చాను. బ్యాగ్ ముందుకు రా. దేవుడు రైట్ ఇంకా నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం. ఈ 100 రోజుల్లో దాదాపు 12,25,00,000 రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్లు శాంక్షన్ చేశాం. ఇదే గ్రామ పంచాయతీలో 12,000 రూపాయలు ఇప్పుడే మనం పూర్తి చేశాం. ఎక్కడైతే ఇంకా మిగిలిపోయిందో వాటన్నిటికీ కూడా అంచెలంచెలుగా కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి 7,000 కోట్లతో మళ్ళా తార్ రోడ్లు వేయడానికి 2 కూడా ఈ తక్కువ కాలంలో శాంక్షన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ గ్రామ పంచాయతీలో. మీకు ఎవరికైనా హౌసింగ్ సంబంధించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అంతకు మునుపు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఇల్లు అక్కడే నిలిచిపోయినాయి. పోయిన 5 ఏళ్ళు వాళ్ళకు బిల్లులు ఇవ్వలే. ₹1 పడింది ఉంది. 5,000 నుంచి 60,000, 70,000 వరకు బిల్లులు పడి ఆ ఇల్లు అట్లే నిలిచిపోయాయి. వాటన్నిటికీ కూడా మళ్ళా రీశాంక్షన్స్ ఇచ్చాం. అవన్నీ కూడా మళ్ళా బిల్లులు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఉండేవాళ్ళు నాకు ఇల్లు కావాలా, నాకు ఈరోజు ఎలిజిబిలిటీ ఉంది, నేను మళ్ళా నా తల్లిదండ్రితో విడిపోయినా నాకు పెళ్లి అయింది, నేను కొత్తగా ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలో మీకు ఎంత మందికి అవసరమైతే అన్ని కూడా నా నోటీస్ ఇవ్వండి. చంద్రబాబు ఉన్నాడు, మాకు ఈ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ అది 50 కానీ 100 కానీ 200 కానీ ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు నేను గ్రామాలు చేసినప్పుడు అక్కడక్కడ నాకు పెన్షన్ అర్హత ఉంది, నాకు పెన్షన్ రాలేదు. నాకు పెన్షన్లు గత ప్రభుత్వంలో కావాలని నాకు అర్హత ఉన్నా నన్ను తెలుగుదేశం పార్టీకి నేను ఓటేసినానో తెలుగుదేశం పార్టీ అభిమానో నాకు పెన్షన్ తీసేసినారని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, వచ్చే నెల నుంచి మళ్ళీ గ్రామ సభలు జరుగుతాయి, రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఆ గ్రామ సభల్లో అర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. ఆ యొక్క గ్రామ సభకు మీరు వెళ్లి మీ యొక్క అప్లికేషన్ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా రెవెన్యూ పరంగా మీకు సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా ఒకే పార్టీకి మీరు పనిచేసినారు కాబట్టి నేను మీకు చేయమని చెప్పి నిలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ సదస్సులో రేపు జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ సర్వేకి సంబంధించో లేదంటే 22A సంబంధించో లేదంటే మీ భూమికి సంబంధించినటువంటి వివాదం ఏదైనా ప్రభుత్వ పరంగా ఉంటేనో వాటన్నిటినీ ఇస్తే ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులో వాటన్నిటికీ పరిష్కారం తీసుకురావాలని ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ముఖ్యంగా కీలపట్ల గ్రామ పంచాయతీ, కీలపట్ల గ్రామం అంటే మనకు కనపడేది వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు టీటీడీకి గతంలోనే ఆ రోజు కీర్తిశేషులు మన ఎక్స్ఎంపీపీ లక్ష్మణమూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు కంప్లీట్ చేశాం. ఇప్పుడు అంచెలంచెలుగా కొంతవరకు జరుగుతూ ఉంది. ఇంకా కొంత దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. అసలు రోడ్డు లేదు మనకు. ఆ యొక్క రోడ్డు తీసుకునేటప్పుడు మనకు అటు పలమనేరు నుంచి కీలపట్ల కానీ అదేవిధంగా కీలపట్ల నుంచి జనాలపల్లిపై రోడ్డు లేదు. ఆ రోజు తార్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేశాం, తార్ రోడ్డు పూర్తిగా తీసుకొచ్చాం. దాని ఇంకా కూడా రోడ్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఇక్కడ వచ్చేదానికి వాళ్ళ సౌకర్యాలు కలిగిస్తూనే ఈ రోజు నిత్య అన్నదానం చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో కనీసం ఇక్కడ షెడ్ లో అన్నదానం పెడతా ఉంటే ఆ అన్నదానాన్ని కూడా భగవంతుడు పెట్టే అన్నదానాన్ని కూడా అడ్డుకునేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళ వ్యవహార శైలి ఏ రకంగా ఉందనేది దీనికంటే ఇంక కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్నంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ భగవంతుడు ఆమెను పంపించారు. ఆమె పేరు రెడ్డమ్మ. ఆ రెడ్డమ్మ ద్వారా భగవంతుడు వచ్చి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఇచ్చి నిత్య అన్నదానం జరిగేదానికి ఆ భగవంతుడే అన్నదానాన్ని కూడా చేసుకుంటా ఉన్నాడు. నువ్వు ఒక పెంకుల ఇంట్లో తరిమేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంట్లో ఈరోజు అన్నదానం పెడతా ఉంటే కనీసం ఇటువంటి సందర్భంలో వాళ్లకు మంచి బుద్ధి, కనీసం భవిష్యత్తులో మంచి బుద్ధి ప్రసాదిస్తే ఇంకా భగవంతుడు సహాయం చేస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసుకుంటా ఉన్నా. వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. ఇవి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల కోసం కాదు, ఇవి వాస్తవాలు. ఇదే గత ప్రభుత్వంలో అన్నదానానికి సంబంధించి ఆ ఇంట్లో మనం పెట్టినటువంటి ఆ చిన్న పెంకుల ఇంట్లో నుంచి తరిమేస్తే ఆ రోజు ఏం చేయాలో దిక్కుదోలుకుంటే బ్రహ్మాండమైంది భగవంతుడు ఇచ్చినాడు. ఇవన్నీ కూడా మనం చేస్తే చెడిపోయేదిలా. ఈరోజు తిరుపతి లడ్డు పైన నడుస్తూ ఉన్నాయి వివాదాలు, దాని గురించి నేను మాట్లాడను కానీ అవన్నీ కూడా వివాదాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక మంచి పద్ధతి కాదు, ఒక హిందువులు చేసేటువంటి కార్యక్రమాలు కాదనేదే మనం చెప్పక తప్పదు. మరి భగవంతుడి పైన భక్తి ఉండేవాళ్ళు ఎవరు అటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా కూడా ఈ గ్రామానికి సంబంధించి మీకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా కూడా కంప్లీట్ చేయండి. ఈరోజు నంసానపల్లి కూడా ఆ రోజు చెప్పిన నంసానపల్లి రోడ్డు
ఆ రోజు అందరినీ కూడా తప్పులో పట్టించారు. అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 2018లో నేను మంత్రిగా శాంక్షన్ చేసి ఇచ్చినటువంటి రోడ్డే. ఆ రోజు జీవోలతో కూడా చూపించిన. ఈ రోజు ఊరు నుంచి మళ్ళా ఈ రోడ్డు కనెక్టివిటీ అట్లా ఆగిపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి దాన్ని కూడా వ్యవసాయపల్లి కంప్లీట్ గా రింగ్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి కొత్తపల్లి రోడ్డు నుంచి రింగ్ రోడ్డు కూడా వేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా కూడా తీసుకోబోతామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా చాలా సమయం ఉంది. 3 నెలలంటే 100 రోజులే ఈ యొక్క కార్యక్రమం అయింది. ఇంకా ప్రభుత్వం చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు, గత ప్రభుత్వంలో చేసినటువంటి మరి వాళ్ళు చేసినటువంటి విధానాలన్నీ కూడా సక్రమైనటువంటి మార్గాలు పెట్టాలి. అప్పుడే ఎంపీడీఓ గారు మాట మాట్లాడారు. పాపం ఎప్పుడు 1వ తేదీ జీతం తీసుకోరా. ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 1వ తేదీ ఉద్యోగస్తులు జీతం తీసుకుంటా ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతం అయిన సందర్భమే లేదు నాకు తెలిసి. ఎవరికి రాకపోయినా 1వ తేదీ వాళ్ళకి జీతం వచ్చేది. అటువంటిది వాళ్ళు గత 5 సంవత్సరాల్లో నాకు 15 రోజుల తర్వాత జీతం వచ్చినా మాట్లాడే పరిస్థితి కూడా ధైర్యం లేదు. మాట్లాడితే ఏం చేస్తారు, ఏం కేసు పెడతారు, ఏడెత్తిపోయి లోపలేస్తారు. ఈ రోజు నిజాయితీగా స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తా ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మళ్ళీ చాలా సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా తలుచుకుంటాం. ముఖ్యంగా నేను ఈ కేలపట్ల గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్న ఎన్నికల్లో మంచి మెజారిటీ, ఎందుకంటే ముందు నుంచి అత్యధికంగా నేను కాదు మా తండ్రి గారి నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి మీకు మా తండ్రి గారు తర్వాత నేను మీకు రిప్రజెంటేటివ్ గానే ఉన్నాం. ఎందుకంటే ఈ పంచాయతీ ఎప్పుడు మన చౌడేపల్లి సమితిలో ఉండేది. అప్పుడు సమితిలో ఉండేది, ఇప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఉండే కూడా అప్పుడు నుంచి ఈ యొక్క కేలపట్ల, కొత్తపల్లి, జగమర్ల ఈ 3 ఆ చౌడేపల్లి సమితికి ఉండేది. సమితి తర్వాత నియోజకవర్గాలైన పుంగూరు నియోజకవర్గంలో చాలా సంవత్సరాలు ఉండేది. 2009 తర్వాత పలమనేరు నియోజకవర్గానికి వచ్చినా మళ్ళీ నేను ఆడించి పలమనేరుకు వచ్చినాను. కాబట్టి మీతో దాదాపు నాకు చిన్నప్పటి నుంచి ఈ యొక్క గ్రామ పంచాయతీకి అనుబంధం ఉంది. ఈ రోజు కూడా మంచి మెజారిటీ, దాదాపు నాకు 600 మెజారిటీ ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీని జీవితంలో ఎప్పుడు మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. అందుకే నేను ఈరోజు మాట చెప్తా ఉన్నా, మీకు 3 అడుగుల్లోనే నేను ఉంటా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ యొక్క గ్రామ పంచాయతీకి మీకు చేయడానికి మనస్ఫూర్తిగా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నన్ను గెలిపించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎప్పుడు చేస్తామండి. ఈరోజు ఇది ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈరోజు తప్పులు చేసింది ఒకరు, ప్రాయశ్చితం చేస్తుంది ఒకరు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసుకున్న 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆయనకు సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక 2000-3000 లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా తిన్నోళ్ళే, అపచారం చేసినట్టే కదా. అందుకే స్వామిని క్షమించమని వేడుకుంటున్నాం. తెలియకుండా జరిగిపోయి తప్పు స్వామి, మమ్మల్ని క్షమించండి. తెలియకుండా ఇట్లాంటి లడ్డూలు వడలు తీసుకెళ్లి మేము భక్తులు పంచాము. చాలా మంది ఈ లడ్డూలు వడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు, లాబింగ్ చేసుకున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు లడ్డూలు ప్రసాదం చేసుకున్నారు. అంత భక్తితో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది. నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడారో ఆ మాటలు నేను మాట్లాడను. ఈ లడ్డూలో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు, నేను మానేసుకున్నాను. కాబట్టి ఒకటేది చెప్తాను, ప్రమాణ స్వీకారం చేయాల్సింది అక్కడ వచ్చి ప్రమాణం చేసి కరుణాకర్ రెడ్డి గారు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఈయన చివరి 9 నెలలు మాత్రమే ఉన్నాడు. వాళ్ళు 5 సంవత్సరాల రోజులు ఉన్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణ జరిగింది. ఈయన వచ్చేసి ఏదో నీళ్లు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతుంది, కుదరదు కదా. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. హిందువుల మనోభావాలు కోట్ల మంది మనోభావం దెబ్బతిన్న విషయం. కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి. అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే వీళ్ళు పాపాలు పోవు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి తల్లిలా సమర్పించండి. జరిగేది మీరు చేసేదమ్మా.